కావ్య రాజ్ ఆఫీస్‌లో ఉన్నప్పుడే రాజ్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అయితే కావ్య అసలు ఆఫీస్‌కి వచ్చిందే రాజ్‌ని కనిపెట్టడం కోసం కాబట్టి, రాజ్ వెనకాలే ఏం జరుగుతుందో వింటూ ఉంటుందనమాట. అయితే అక్కడ రాజ్‌కి ఫోన్ చేసింది మరి ఇంకెవరో కాదు శ్వేత. అయితే శ్వేత అర్జెంట్‌గా రాజ్‌ని వాళ్ళ ఇంటికి వచ్చేయమంటుంది. సరే అని చెప్పేసి ఇక రాజ్ కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక రాజ్ అంత కంగారుగా ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరడం చూసిన కావ్య ఎలాగైనా సరే ఆయన్ని ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అయితే ఇక కావ్య హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకొచ్చే లోపు రాజ్ రయ్యమని ఎళ్ళిపోతాడనమాట. అంటే అంత స్పీడ్‌గా ఉంటాడనమాట తన విషయంలో. అయితే ఇది చూసిన కావ్య తనని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి ఏకంగా శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి షాకింగ్ విషయం బయటపడుతుందనమాట. అదేంటంటే రాజ్ అలాగే మన ఈ శ్వేత పక్క పక్కన కూర్చుంటారు. ఎంత క్లోజ్‌గా కూర్చుంటారంటే అంత క్లోజ్‌గా కూర్చుంటారు. అది చూసిన కావ్య షాక్ అయిపోతుందనమాట. అంటే అసలు తనకి దెబ్బ మీద దెబ్బ కావ్యకి. అయితే రాజు ఏమంటాడంటే, "శ్వేత ఇక నుంచి నీ జీవితం నా జీవితం శ్వేత. అస్సలు నువ్వు ఏడవద్దు శ్వేత. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నేను చూడలేను. నీకు నీ జీవితానికి నేనున్నాను శ్వేత" అనంగానే పాపం కావ్యకి ఇంక కన్నీళ్ళు ఆగవనమాట. కట 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 ఏడ్చేస్తది. ఎందుకంటే ఏ అమ్మాయికైనా భర్తను అలా చూస్తే ఇంకసలు గుండె అలా హార్ట్ బ్లాస్ట్ అవుతుంది కదా! అదే జరిగింది కావ్యకి కూడా. అయితే ఇక వాళ్ళు అక్కడితో ఆగలేదండి. ఇంకా ఈ శ్వేత అయితే రాజ్ మీద వాలిపోయి గట్టిగా హగ్ చేసుకుంటే, ఇక కావ్య నోట్లో నుంచి మాట రాదు. కావ్యకి చేరిన మొదటి రోజు ఆఫీస్‌లోనే మొత్తం అంతా కూడా కథ అడ్డం తిరిగిపోయింది. మరిప్పుడు కావ్య ఏం చేస్తుంది? కళ్యాణికి చెప్తుందా లేదా అనే విషయం చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.